ఘనంగా ప్రపంచ బాలికల దినోత్సవం. బాల్య వివాహాల వల్ల భవిష్యత్తు శూన్యం, అపోహలు నమ్మకండి అంటూ తెలియజేశారు రాయపాటి శ్రీనివాస్. ప్రపంచ బాలికల దినోత్సవాన్ని కోనేరు సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం కర్నూలు నగరంలోని బి క్యాంప్ ఎస్సీ బాలికల వసతి గృహంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోనేరు సంస్థ కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ మౌనిక అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా నైస్ కంప్యూటర్స్ అధినేత, ఉచిత న్యాయ సేవా సంస్థ సభ్యులు, జిల్లా బాలికల సంరక్షణ సంస్థ సలహాదారులు రాయపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు. బాల కార్మికులు, బాల్య వివాహాల నిర్మూలనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. బాల్య వివాహాల వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆయన తెలియజేశారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. వధూవరులే కాకుండా బంధువులు, తల్లిదండ్రులు, నిర్వాహకులైన పురోహితులు, కళ్యాణ మండప నిర్వాహకులు, వాయిద్యాలు వాయించేవారు, ఇలా ప్రతి ఒక్కరూ చట్టరీత్యా నేరస్తులేనన్నారు. 18 సంవత్సరాలలోపు బాలికకు 21 సంవత్సరాలలోపు బాలుడికి వివాహం చేస్తే ఆరోగ్యరీత్యా బాలికలు ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. రక్తహీనత, బలహీనత రావచ్చు. ప్రసవ సమయంలో తల్లికి గాని బిడ్డకి గాని ప్రమాదం జరగవచ్చు అని వివరించారు. మొట్టమొదటి సమస్య ఆర్థిక సమస్య, రెండవ సమస్య సేఫ్టీ లేదు అని భయపడ్డారు తల్లిదండ్రులు, మూడవది నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు. ఇందులో మూఢనమ్మకాలు అనేది కూడా కొన్ని చోట్ల, అంటే ఇప్పుడు చాలా తగ్గిపోయినప్పటికీ కూడా కొన్ని చోట్ల బాగా తీవ్రమైన పరిస్థితుల్లో మూఢనమ్మకాల ద్వారా అమ్మాయికి 8 ఏళ్ళు నిండినాయి, 9 ఏళ్ళు నిండినాయి అంటే వెంటనే మ్యారేజ్ చేయాలనేటువంటి అవకాశం కల్పించే పెద్దలు ఇంట్లో ఉన్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. లేకపోతే మనకు మిత్రులు ఎవరో మనకు శత్రువులు ఎవరో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. సో మనకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పైన అవగాహన కలిగించడానికి డిస్ట్రిక్ట్ లెవెల్ పార్టీ సర్వీసెస్ తరఫున, అలానే ఐసిడిఎస్ తరఫున కూడా 8th, 9th స్టూడెంట్స్కు 10th క్లాస్ వాళ్ళు బిజీ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి స్కూల్లోనూ అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. వీడియోస్ ద్వారా కూడా డిస్ప్లే పెట్టి స్టూడెంట్స్ అందరికీ కూడా ఖచ్చితమైన అవగాహన వచ్చే విధంగా, వాళ్ళు సేఫ్టీగా ఉండే విధంగా మొన్ననే కలెక్టరేట్లో కూడా ఎస్సీ హాస్టల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు వెన్నమ్మ, రజనమ్మలు మాట్లాడుతూ బాలబాలికలు చదువు మీద దృష్టి సారించాలన్నారు. ఆకర్షణలో కాకుండా ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఏమి బోధించారో వాటిపై దృష్టి సారించి మంచి మార్కులతో ఉత్తీర్ణులైతే భవిష్యత్తులో అనేక అవకాశాలు పొందవచ్చన్నారు. విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు. మహిళా పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక విభాగం హెడ్ కానిస్టేబుల్ ఎస్ఎం భాష మాట్లాడుతూ బాలికలకు ఎటువంటి సమస్య వచ్చినా 1098 నెంబర్కి కానీ 100కు కానీ ఫోన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కోనేరు సంస్థ సిఎస్ఎం చిన్న రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నత ఉద్యోగాలుగా రావాలి. ఈ రోజుల్లో ఒకప్పటి చైల్డ్ మ్యారేజ్ ఎలాగుంది ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది. ఆ మీడియాలు చూస్తూ ఉంటే 85 ఏళ్ళు అయినా తనకంటే 30 ఏళ్ళు 50 ఏళ్ళు చిన్నపిల్లల్ని పెళ్లి చేసుకుంటున్నారు. ఎక్కడ దరిద్రం అనిపిస్తుంది. 65 ఏళ్ళ ముసలామె తన కొడుకు వయసున్న 27 ఏళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. ఏంటి ఏమైతుంది వ్యవస్థ? మనము పెరిగినామా, కింది పోతున్నామా? మన పూర్వకాల బాలికలు, ఆడపిల్లలు అనే వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళకి స్వాతంత్రం లేదు, ఎంతసేపు ఉన్న వాళ్ళు వంటింట్లో ఉండాలి, ఇలాంటి పరిస్థితి. చైల్డ్ మ్యారేజెస్. ఇప్పుడు వరకట్నం మనం ఇస్తున్నాం. అప్పట్లో వరకట్నం అనేది మగవాళ్ళ ఆడపిల్లకి ఇచ్చేవాళ్ళు, కన్యాశుల్కం అంటారు. అంటే ఆడపిల్లల్ని పెంచలేక, పోషించలేక, డబ్బుల కాసుపడి ఏదో రకంగా ముసలాళ్ళకి, అంటే రేపెల్లుండో చనిపోతారన్న ముసలాళ్ళకి ఆడపిల్లల్ని ఇవ్వడం, చిన్నపిల్లలప్పుడే పెళ్లిళ్ళు చేయడం, ఆయన చనిపోవడం. అప్పట్లో సతీ సహగమనం అనేది ఉండేది. అంటే భర్త చనిపోతే వాళ్ళ నాన్నకు హై బీపీ వచ్చేసింది. ఎందుకంటే కూతురు అమ్మాయికి డిగ్రీనో ఏదో పీజీ ఏదో చదువుతుంది, నాకు పెద్ద ఐడియా లేదు. ఆ అమ్మాయి అంత చదివిన అమ్మాయి కనీసం ఒక్క ఫోన్ ఉంది అమ్మాయికి. అమ్మ నేను లేటుగా వస్తాను, మా ఫ్రెండ్ ఇంటికి పోతానని ఒక్క